F2 Food and Fun. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. భయ్యా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు అబుదాబి నుంచి హేమన్ చూడడానికి వచ్చావు. ఈ గ్యాప్ లో రావడానికి మీ ఇంట్లో ఎన్ని కథలు చెప్పాను? చాలా కథలు చెప్పేసి వచ్చా. ఏదో ఒక కథ చెప్పి అసలు మీ ఇంట్లో ఏం చెప్పి ఇండియాకి వెళ్తున్నాను అనడానికి, అమ్మాయిని చూడడానికి వెళ్తున్నానని చెప్పావా, లేకపోతే ఏదో ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పావా, లేకపోతే సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పావా? చందమామ లాంటి అందమైన అమ్మాయిని చూడడానికి వస్తుంది. నీకు కంఫర్ట్ ఉన్నది అడగల, నీకు కంఫర్ట్ ఉన్నది అడగల. ఆయన కంప్లీట్ గా అక్కడ ఏం చెప్పాడు అది అడుగుతున్నా. చందమామ లాంటి ఒక మంచి అమ్మాయిని కోడలుగా తీసుకురావడానికి వెళ్తున్నాను చెప్పా. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు గారు వెళ్ళినట్టు వెళ్ళావు. అయితే మొత్తం అన్ని తిరుక్కుంటే ఇక్కడ దాకా వచ్చావు. అసలు ఈ అమ్మాయి ఇక్కడ ఇండియానే అని ఎలా తెలిసింది? అంటే లాస్ట్ టైం నేను చూసింది ఇండియాలోనే కాబట్టి ఇండియా అని తెలిసింది. అబుదాబిలో కదా చూసింది. అబుదాబిలో చూసాను అన్నాడు. అంటే మళ్ళీ పిక్చర్స్ అవన్నీ చూసినప్పుడు ఇండియా అని తెలిసింది. ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇగో ఈ విషయం బయటికి రావాలంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఒక టెస్ట్ పెట్టాల్సిందే. మనోడు కథలు చెప్తాడా, కథలు పడతాడా, ఈ రౌండ్ లో తెలిసిపోవాలి. ఇప్పటి వరకు ఆల్రెడీ చెప్తున్నాడు, కథలు కూడా పడుతున్నాడు. నీ నిజాయితీ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు బ్రో, చూడడానికి ఇంత కలర్ఫుల్ గా కనబడుతున్నాయి కదా. అవును. వాటర్ మెలన్ ఫిటా సలాడ్, ఫిటా సాస్ తో చేసినటువంటిది అనమాట. అండ్ ఇది వచ్చి గ్రిల్ చీజ్ కాటేజ్ రైస్ బౌల్. అండ్ ఇది వచ్చి ఏంటో తెలుసా? ఏంటి? ఇది క్వాల్ మెక్సికన్ రైస్ బౌల్. ఓకే ఓకే. ఇప్పుడు థింగ్ ఏంటంటే, నేను నీకు ఒక లైన్స్ ఇస్తాను. ఆ లైన్స్ తో నువ్వు ఒక కథని క్రియేట్ చేయాలి. ఆ కథని క్రియేట్ చేస్తున్న మార్గ మధ్యంలో నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఆ వర్డ్స్ ని యాడ్ చేసి ఆ స్టోరీని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ స్టోరీని తీసుకురావాలి. ఇప్పుడు నేను స్టోరీ చెప్తే నువ్వు స్టార్ట్ చేయాలి. అనగనగా ఒక అడవి, కాకులు దూరన కారడవి, చీమల దూరన చిట్టడవి. స్టార్ట్ చేయి. అనగనగా ఒక అడవి, కాకులు దూరన కారడవి, చీమల దూరన చిట్టడవి. ఆ అడవిలోనికి ఒక అందమైన అమ్మాయి కోసం వెళ్తున్నాడు నితిన్. నితిన్ ఆ అమ్మాయిని ఎదుక్కుంటూ వెళ్తూ పడవ వేసుకొని కూడా వెళ్తూ గొడవ పడుతూ కూడా వెళ్తూ ఏటికి మధ్యకేం లేవా అంటే ఆకులు తినుకుంటూ వెళ్తూ, మూలికలు ఏరుకుంటూ వెళ్తూ ఆయన దొరికింది. నా పేరు పెట్టాను. కోతిలాగా నడుచుకుంటూ హేమాని చూసి కోతి అనుకోని అదే కావాలి. ఏంటి నన్ను కోతంటావా? నువ్వు కోతిలాగా ఉన్నావే, కోతి. హేమాని చూసి కోతి అనుకోని కన్ను ముచ్చని తర్వాత రిలీజ్ అయ్యి అరేబియన్ అఫైర్స్ లో సన్నీ లియోన్ ని నేనే చెప్పేస్తా కదా, నువ్వు చెప్పడం కాదు. ఈయనకి మామూలుగా ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కథలు చెప్పడం బాగా అలవాటు. చూడు కథ ఏంటంటే చూడు తెనకి ఇస్తా. హేమకే అనగనగా ఒక అడవి. అదే చెప్పు. మళ్ళీ నేను నిశాలు చెప్తాను. అనగనగా ఒక అడవి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి. కానీ ఆ చిట్టడివిలోకి నితిన్ హ్యాండ్సమ్ గా ఉంటాను అనుకుని ఫీల్ అయ్యే ఒక నితిన్ ఆ అడవిలోకి దూరాడు అనమాట. సన్నీ లియోన్ ముందుకు అలా వెళ్తూ ఉంది. ఎవరో ఒకరు సన్నీ లియోన్ ఆ అడవిలో షూట్ చేస్తుందని తెలిస్తే దాన్ని చూడడానికి వెళ్ళాడు అనమాట. కాకపోతే అక్కడ సన్నీ లియోన్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తే హేమ కనిపించింది. తెలుసు నాకు. సన్నీ లియోన్ పొజిషన్ లో ఉంటదని అన్నది. మూలికలు. సరే, అక్కడ హేమ ఏం చేస్తుంది అని అంటే, ఒక డాక్టర్ చెప్పాడు మూలికలు తీసుకుంటే హెయిర్ బాగా గ్రోత్ అవుతుందని, అందంగా కూడా తయారవుతుంది. సో ఆ మూలికలు ఏరుకుంటున్న టైంలో అక్కడి నుంచి ఒక ఎలుగుబంటి అలా వెళ్తూ ఉంది. సో ఆ ఎలుగుబంటిని చూసి భయపడిన హేమ రొమాన్స్ ఇప్పుడు హేమ రొమాన్స్ ఎవరితో చేయాలి? ఎలుగుబంటితో ఎలుగుబంటిని చూసి భయపడిన హేమ ఆ పక్కకి వెళ్ళి దాక్కుంది అనమాట. రొమాన్స్ వద్దా? అవతారు రొమాన్స్ అన్ని. సో
ఆ ఎలుగుబంటి ఎక్కడికి వెళ్తుందా అని పక్కనే నుంచి చూస్తే ఆ పక్కనే ఉన్న ఆడ ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి రొమాన్స్ చేస్తూ ఉందన్నమాట. ఏంటి రొమాన్స్ చేస్తుందని చూస్తుంటే పుష్ప. ఆ పక్కనే అవతార డైరెక్టర్ వచ్చాడు. పేరేంటి చెప్పు. మర్చిపోయాను. మర్చిపోయారు కాదు గుర్తులేదని చెప్పు. రవి ఇలాంటి కథలు కూడా చెప్పకపోతే రేపొద్దున ఎలా అరే ఇప్పుడు చెప్పు. దీన్ని బట్టి ఏమర్థమైంది? పాపం కొంచెం ఇన్నోసెంట్ ఇవి కూడా మేనేజ్ చేయలేకపోతున్నాడు కదా రేపొద్దున నా అలా నువ్వు అనుకోలనే రా కథలు చెప్పడం మానేశాడు. కదా ఒకసారి తెరు, మళ్ళీ నోరు తెరు. ఆన్. సార్ ఒకసారి ఆన్. అన్నం 3 ప్లేట్లు వెళ్ళిపోయేటట్టు ఉన్నదిరా నోరు. 3 ప్లేట్లు కాదు 4 ప్లేట్లు ఫుడ్ వెళ్తుంది. అదే వెళ్ళిపోద్ది. అంటాడు ఈసో ఎలుగుబంటి తీసుకున్నాడు. ఓకే బాగున్నావు అంటాను అందంగా. ఏదైనా మా రవిలాగా నువ్వు ఫ్లర్ట్ చేయలేవులే. కొట్టేసావు భయ్యా. ఎక్కేశారు, స్టెప్ ఎక్కేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు కథ చెప్పకుండా బాగా ఎస్కేప్ అయ్యాడు. నిజంగానే నీకు కథలు చెప్పడం రాదా రవి? ఇది ఎక్కడ చేయించారు? ఇది ఇంత బాగుంది. బతుకు అటు చేయడానికి ఉంగరం దుబ్బేయడానికి కూడా తేడా తెలియట్లేదు. మళ్ళీ అబుదాబి నుంచి వచ్చేటప్పుడు రింగ్ అయినా తెచ్చావు పిల్లకి అబుదాబి నుంచి. బ్రో నా హార్టే తీసుకొచ్చా బ్రో. పెద్దగా కాస్ట్ ఖర్చు లేని పని కదా తీసుకొస్తావు. సో సక్సెస్ఫుల్ గా నువ్వు ఒక నిజాయితీ పరుడివి, నిష్ణాతుడు అని ప్రూవ్ అయింది. సరే నేను ఫుడ్ తింటా. నేను బాగా కథలు చెప్పాను కాబట్టి. నువ్వు బాగా కదా. ఎస్. పిటా చీజ్ సలాడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఏంటిది? మటరాని మౌనమిది టింగ్ టింగ్ అంత అద్భుతంగా ఉంది. ఓ నువ్వు ఒకటి తీసుకోవా? బ్రో మెక్సికన్ రైస్ బౌల్ And అయితే this నాకు one చాలా is- బాగా నచ్చింది. నువ్వు థాయ్ కర్రీ ఎప్పుడైనా తిన్నావా? థాయ్ కర్రీ. యా దిస్ ఇస్ ద థాయ్ వన్. యాక్చువల్లీ ఇది థాయ్ లీఫ్ అంటారు దీన్ని. జస్ట్ హ్యావ్ ఇట్. దిస్ సో నైస్. ఈ రౌండ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. వాట్ అబౌట్ రవి? హౌ యు ఫెల్ట్? ఒక్కసారైనా తనకి ప్రపోజ్ చేయొచ్చు కదా. అంటే వెళ్ళేటప్పుడు చేద్దాంలే అని ఇప్పుడు. అయితే వెళ్ళేటప్పుడు చేస్తానంటావు. ఎప్పుడు మరి నువ్వు మాత్రం ఇన్నోసెంట్ అని నేను నమ్ముతున్నాను రవి. కనీసం చిన్న కథలు కూడా వీళ్ళిద్దరు ఇలాగా చెప్పడం మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలాగ కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. మా ఇద్దరు లాగా జీవితాంతం ఇలాగే సుఖంగా ఉండాలని చెప్పి ఈ గేమ్ నుంచి నేను పక్కకు వైదొలుగుతూ మీ అందరికి బాయ్ చెప్తూ నెక్స్ట్ గేమ్ లో కలుసుకుంటానని మాటిస్తున్నా మహిష్మతి. బాయ్ బాయ్. రాదు. ఫస్ట్ హేమాకి ఈ బిల్లును పేలిపోయే వరకు ఓదాలి. నేను ఇలా పెలగొట్టేచ్చా? ఈ తెలివితేటలు వాడితే 2 నిమ్మకాయలు ఇట్టేస్తాను నోట్లో. ఎంత అందంగా ఉన్నావే ఎవడే నువ్వు. తరకు కూడా తెలీదు. ఎలా నవ్వుతున్నా తెలుసా? అడవిలో ఆంబోతుంటది చూసావా, అలాగే నవ్వు. అడవిలో ఆంబోతున్నదో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేనే పంపించా చిన్నప్పుడు దాన్ని. నీదే అయి ఉంటుంది అది. ఆగు, నీ మై డియర్ జాను ఇస్తుంది. నీకోసం స్వీట్ కల్పిస్తా. బ్రో ఇప్పుడు తినేయాలా? బాబోయ్ అది తినే. బాగుందా? ఇంత స్వీట్గా ఉందేంటి? అయితే రెండోది కూడా తినేస్తావు అనమాట అయితే.